రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట మీ అందరికీ వందనాలు. షలోమ్. చూడండి, అందరికీ ఒకటే విశ్వాసము ఉండకపోవచ్చు. అందుకనే వారి విశ్వాసాన్ని బలపరచాలంటే నీవు నీ విశ్వాసముని కనుపరచాలి. సో అందుకనే బలహీనముగా ఉన్న వారిని మీరు బలపరచండి అనే వాక్యములోని రోమీయులకు రాసిన పత్రికలో మనం నేర్చుకోబోతున్నాము. 12వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక చూద్దామండి. మనము ఏమి నేర్చుకోబోతున్నాము, ఏమి తెలుసుకోబోతున్నాం. ఇందులోని సంబంధాల గురించి రాయబడి ఉన్నాయి. రిలేషన్షిప్ ఫస్ట్ విత్ గాడ్. నీ సంబంధము దేవునితో ఎలా ఉన్నది. రెండోది, నీ సంబంధము నీ కుటుంబముతో ఎలా ఉన్నది. నీ సంబంధము నీ సంఘస్థులతో, పొరుగు వానితో ఎలా ఉన్నది. నాలుగవది, నీ సంబంధము యొక్క నాయకులు ఎడల ఎలా ఉన్నది. యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ రిలేషన్షిప్ ఇన్ ద చర్చ్ అండ్ యువర్ రిలేషన్షిప్ విత్ అథారిటీస్. 4 విషయాలు మనకి దేవుడు ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాడు. ఇందులోని ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా సజీవ యాగముగా మీ శరీరములను, ఎందుకు ఆ మాట అన్నాడో కూడా చూద్దామండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. ఆ రోజుల్లోని యాగం అనేది చనిపోయిన దానిని, వధించిన దానిని దేవునికి యాగముగా సమర్పించేవారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సజీవ యాగముగా మీరు మీ శరీరమును, చనిపోయిన దానిని కాదు మీరు సమర్పించవలసింది, వధించదాన్ని కాదు మీరు సమర్పించవలసింది, మీ శరీరముని సజీవ యాగముగా. గాడ్ వాంట్స్ లివింగ్, నాట్ డెడ్ సాక్రిఫైసెస్. అర్థమైందా మీకు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? జీవము కలిగిన, సజీవము కలిగిన యాగములు కోరుకుంటున్నాడు. లివింగ్ సాక్రిఫైసెస్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాడ్ ఈజ్ సీకింగ్ దట్ యు ఆఫర్ లివింగ్ సాక్రిఫైస్. పనికి మాలిన సాక్రిఫైసెస్ దేవుడు ఇష్టపడటం లేదు. చాలామంది ఏం చేస్తారంటే, దే గివ్ దేర్ ఆఫరింగ్స్, దేర్ సాక్రిఫైసెస్ విచ్ హ్యావ్ నో లైఫ్ ఇన్ ఇట్, విచ్ హ్యావ్ నో ట్రూ మీనింగ్ టు ఇట్. అందులో నిజాయితీ ఉండదు వాళ్ళ సమర్పణలోని. చాలామంది సమర్పించుకుంటారు కానీ శరీరాన్ని సమర్పించుకోరు. మనసు దేవుని మీద ఆనుకునేలాగా చేస్తారు కానీ శరీరంని, మైండ్ దేవునితో ఉంటుంది, బాడీ లివింగ్ సాక్రిఫైస్. గాడ్ డస్ నాట్ వాంట్ డెడ్ సాక్రిఫైసెస్. చూద్దామండి, చదువున్నాను. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. లివింగ్ సాక్రిఫైసెస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ టు ఆఫర్. దిస్ ఈజ్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్. ఇప్పుడు మైండ్, బాడీ దేవునికి మీరు ఇవ్వలేదనుకోండి, దేవుడు పని చేయగలుగుతాడా? చేయలేడు కదా. మరి చెయ్యగోరుచున్నారని మీరు ఇష్టపడితే, గాడ్, ఇఫ్ యూ వాంట్ టు అలౌ గాడ్ టు డూ సంథింగ్ మీ జీవితాల్లోని, మీరు ఏం చేయాలి? అందుకనే ఏమంటాడు? మారు మనస్సు, రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్, ఆఫరింగ్ యువర్ బాడీస్. 2 కావాలి దేవునికి. ఏం కావాలి? నీ మనసు కావాలి, నీ శరీరము కూడా కావాలి. చాలామంది ఏదో ఒకటే ఇస్తాను ప్రభువా అంటున్నారు. నా శరీరము నేను పంచుకోవటానికి చాలా పని ఉంది, అది చాలామందితో పంచుకోవాలి నా శరీరాన్ని, కానీ మనసును మాత్రం నీకు ఇచ్చేసానే అనే క్రైస్తవులు కూడా ఉన్నారు. గాడ్ కెనాట్ వర్క్ విత్ 50-50. You have to submit your mind and your body. అప్పుడే అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది. మైండ్ని, బాడీని
ఈ శరీరముని దేవునికి సమర్పించుకుంటే ఏం జరుగుతుందో చూద్దామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన. నీ మనస్సు, ఆ పైనేమో శరీరం అంటాడు, ఇక్కడేమో నీ మనస్సు. సో రెండు కావాలి దేవుని. గాడ్ వాంట్స్ యువర్ మైండ్. ఎందుకంటే ఈ మైండ్ ఏదైతే ఉన్నదో అదన్నీ దేవుని పనులకి వ్యతిరేకముగా చేయమని చెప్తుంది నీకు. దీనిని నువ్వు దేవునికి సమర్పించుకోకపోతే దేవుడు పని చేయలేడు. ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద బాడీ ఈజ్ నాట్. ఆత్మ అంగీకారము చూపిస్తుంది కానీ శరీరము సహకరించటం లేదు. ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద బాడీ ఈజ్ నాట్. హౌ కెన్ గాడ్ వర్క్? చదువున్నాను. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏమిటంట అంటే మీ పాత స్వభావం ఇంత మాత్రము ఛాయ కూడా, పాత ఆలోచనలు, పాత పద్ధతులు, ప్రవర్తనను అన్నిటినీ మీరు తీసివేయాలన్నమాట. సబ్మిట్ యువర్ మైండ్ అండ్ యువర్ బాడీ. కానీ నేను ఒక మాట ఇప్పుడు చెప్తాను, బీ ఫెయిత్ఫుల్ ఇన్ ప్రేయర్ అంటాడు. Be faithful in prayer. So there are some things that I may not completely accept, but pray without ceasing, the Bible says. Pray without ceasing. తీవ్రతతో ప్రార్థన చేయుడి, ఆసక్తితో ప్రార్థించండి. చదువునానా. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇదే అందరినీ పడేస్తుంది. ఏమిటంటే హూజ్ బెటర్ దెన్ మీ, హూజ్ బెటర్ దెన్ మీ, నోబడీ. నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు. బైబిల్ ఏం నేర్పిస్తుందో తెలుసా? అవతల వాడిని నీకన్నా యోగ్యుడుగా ఎంచుకో అని నేర్పిస్తుంది. దేవుడు నీకు ఏదైనా వరం ఇచ్చాడా? సంతోషం. కానీ అవతల వాడికి లేనంత మాత్రాన నువ్వు అతిశయిస్తే అది దేవుడు ఏమాత్రము ఇష్టపడాడు. ఎవ్రీబడి హ్యాస్ బీన్ గివెన్ సమ్ గిఫ్ట్. నేర్చుకోబోతున్నాం మనం. ఏమిటో ఆ వరాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఏమంటున్నాడు చూడండి, అతిశయించకండి. He says, then you will be able to test and approve what God's will is, his good and pleasing and perfect will. ఎప్పుడు నీ శరీరముని నీ మనసుని దేవునికి నువ్వు సమర్పించినప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు గైకొంటావంట. అప్పటి వరకు దేవుని చిత్తాన్ని నువ్వు గైకొనలేవు, తన చిత్తానుసారంగా నువ్వు నడుచుకోలేవు. చదువునాను. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చర్చ్. సంఘములో ఒకడు బోధిస్తాడు, ఒకడు అద్భుతంగా ప్రార్థనలు చేస్తాడు, ఒకడు స్వస్థతలు చేస్తాడు. వీరందరూ కలిపితేనే సంఘము. వన్ మ్యాన్ షో కానే కాదు సంఘము. వీళ్ళందరూ ఉంటేనే సంఘములో శరీరము బలపరచబడుతుంది. అపోస్తులైన పౌలు, యువర్ రిలేషన్షిప్ విత్ ద చర్చ్. మీకు అర్థమవుతుంది కదా? భాషలు వచ్చా మాట్లాడు, స్వస్థతలు చేయగలుగుతా సంతోషం, కానీ అతిశయించకూడదు. ఈచ్ వన్ హ్యాస్ బీన్ గివెన్ అ గిఫ్ట్. నాకు లేదు నీకున్నది సంతోషము. రండి కలిసి పనిచేసి దేవుని సంఘాన్ని మనం కడదాము, మహిమపరచుదాము. దేవునికి స్తోత్రము. అర్థమవుతుందా మీకు? అందుకని మీ వరము ఏమిటో, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరము ఏంటో మీరు తెలుసుకోవాలి సంఘములో. సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ యూనిటీ. మనం వేరు వేరు మనుషులైనా కూడా కలిసి పని చేయగలుగుతాము. ఐడెంటిఫై వాట్ యువర్ గిఫ్ట్ ఈజ్ అంటున్నాడు. తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితో నేను చెప్తున్నాను. God has given us according to his grace. He has given each one of us. మన విశ్వాసమును బట్టి దేవుడు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క వరముని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఎక్సర్సైజ్ ఇట్. ఇప్పుడు కండలు పెంచాలంటే ఏం చేయాలి?
చెప్పాలి. కొవ్వు తగ్గించాలంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్ ద గిఫ్ట్, పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. అద్భుతంగా చెప్పారు, ప్రాక్టీస్ చేయండి. సాధన లేకుండా ఎవడు సక్సెస్ కాలేడు. పుట్ యువర్ గిఫ్ట్ ఇన్ టు ప్రాక్టీస్. మై గిఫ్ట్ ఈస్ ప్రీచింగ్ అండ్ దట్స్ వాట్ ఐ డూ. మై గిఫ్ట్ ఈస్ నాట్ సింగింగ్, మై గిఫ్ట్ ఈస్ నాట్ వర్షిప్, మై గిఫ్ట్ ఈస్ ప్రీచింగ్. ఈచ్ పర్సన్, మనం అందరము కలిస్తేనే సంఘము. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు? దేవునితో నీ సంబంధము కరెక్ట్గా ఉండాలంటే, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ కరెక్ట్గా ఉండాలంటే నీ మైండ్ని, నీ శరీరముని తనకే సమర్పించు. రెండోది, అతిశయించొద్దు అంటున్నాడు. దేవుని కృపను చొప్పున ప్రతి వానికి దేవుడు ఒక్కొక్క వరము అనుగ్రహించి ఉన్నాడు. చూద్దాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. ఇప్పుడు మీ శరీరంలో మీకు ఇష్టం లేని అవయవం ఏమైనా ఉన్నదా? అరే చెప్పాలి, ఇష్టం లేనిది ఏమైనా ఉన్నదా? కోసేస్తారా దాన్ని? మనమంతా అదే. ఇష్టం లేదని చెప్పటానికి లేదు కదా. నీ శరీరముని నువ్వు ఎంత, ఏ అవయముని కూడా పాడు కాకుండా నువ్వు కాపాడుకున్నట్టుగా సంఘము కూడా ఒక శరీరములో ఒక భాగము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఏమిటి ప్రవర్తించాలి. సంఘములో ఓర్పుతో, సహనముతో. బలహీనముగా ఉన్న సహోదరిని మనం ఏం చేయాలి? బలపరచాలి. చూడండి ఇంకేమంటున్నాడు చూడండి. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి. మీ శరీరములో ఏదైనా అవయవము పాడైనప్పుడు, లేకపోతే బలహీన పడినప్పుడు మీరు ప్రార్థనలు చేస్తారా, చేయరా? మరి మన సంఘములో ఉన్న వాళ్ళకి ఎందుకు చేయము మనము? అర్థమవుతుందా మీకు కాన్సెప్టు? అందుకని ఎప్పుడు అంటాను, ఒక్కరి కోసం ఒకరు ప్రార్థించండి, వారు పేరు తెలుసుకొని పలకరించండి, అడగండి. బ్రదర్, సిస్టర్, ఏదైనా ప్రార్థన అవసరము ఉన్నదా? ఆ సమయంలో వారి విశ్వాసము బలహీనంగా ఉండొచ్చు, కానీ నీ విశ్వాసము బలముగా ఉన్నది కాబట్టి నీ విశ్వాసము చొప్పున దేవుడు కార్యము జరిగిస్తాడు. ఆ కుంటోడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ కుంటోడు విశ్వాసము కాదు తనని స్వస్థపరిచింది, స్నేహితుల విశ్వాసము తనని స్వస్థపరిచింది. ఎంత విశ్వసించారు? దారి లేని చోటు కూడా పైకెక్కి ఆ రూఫ్ని తీసి అందులో కిందకి పంపించి స్వస్థపరచమన్నారు. యు సా, దేర్ ఫెయిత్ వాజ్ స్ట్రాంగ్, హిస్ ఫెయిత్ వాజంట్, బట్ గాడ్ ఆనర్డ్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? ఆనర్ చేశాడు. చదువు నాన్న. ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఏమై ఉన్నాము? మీరేం చేయాలి? నీకు గాయం తగిలితే మాత్రం నీకోసం నువ్వు ప్రేయర్ చేయటం గొప్ప విషయం కాదు. శరీరములో ఇందులో అందుకనే అంటానమ్మా, ఒకరి పేరు ఒకరు తెలుసుకోండి, పలకరించండి, అడగండి ఏమి ప్రార్థన. అరే మనమంతా ఒకటే శరీరము. మనలోనే ప్రేమ లేకపోతే ఇంకా ఈ లోకానికి ఏమి ప్రేమ కనపరచగలుగుతాం మనం? గో ఆస్క్ యువర్ నేబర్, తన పేరు అడగండి, ప్రార్థన అవసరత తెలుసుకోండి. నేను దేని గురించి అయినా ప్రార్థన చేయమంటారా? ఎంతోమంది తెలియని వారు ఆరాధన టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రార్థించినందుకు వాళ్ళని ముఖము కూడా నిన్ను చూడలేదు, వారిని కలవలేదు, కేవలము వారు మాట విని ఫోన్లో నేను ప్రార్థించినందుకు వారు స్వస్థత పొందుకున్నారు. వారి విశ్వాసం ఆ సమయంలో బలహీనంగా ఉంది, కానీ నా విశ్వాసము బలముగా ఉన్నది. కాబట్టి గాడ్ ఆనర్డ్ మై ఫెయిత్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాము. కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తారు. కొంతమందికి మీరు అధికారం ఇచ్చి చూడండి, అడ్మినిస్ట్రేషన్ రాకపోతే వాడు అధికారము చేయలేడు. A person who is a good administrator can give good governance. మీకు అర్థమవుతుంది కదా?
సో అలాగే ప్రతి మనుష్యుడికి దేవుని కృప చొప్పున వేరు వేరు వరాలు దేవుడు ఇచ్చాడు. కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. ఉన్నారా ఎవరైనా విత్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ? కమ్ ప్రాఫెసై, ప్రవచించండి, సిగ్గుపడకండి, భయపడకండి, ప్రాఫెసై. చెప్పండి నెక్స్ట్. పరిచర్య అయితే పరిచర్యలోను, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. నేను రెండు చేస్తా, బోధిస్తాను, హెచ్చరిస్తాను. దేవునికి స్తోత్రం. పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను. కొంతమందికి ఇచ్చే వరం ఉంటుంది, కొంతమందికి దాచుకునే వరం ఉంటుంది. దౌర్భాగ్యం అది. ఇవ్వుడు నీకు సమయం ఇవ్వరు, వాళ్ళు ప్రేమ ఇవ్వరు, ఎవరిని ప్రోత్సహించరు, సంఘములో ఏమి ఇవ్వరు. ఇఫ్ గివింగ్ ఈజ్ యువర్ గిఫ్ట్, గివ్ అంటాడు. చదువు నాన్న. కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. కరుణించటము నీ వరం అయితే ఎలా కరుణించాలంట? పోరా ఏమిటి అనే కాదు, చేసేవులే ఏదో ఒకటిలే పో, దాన్ని కనికరించడం అన్నారు. పర్వాలేదు నాన్న, ఏది జరిగినా అది నా మంచి కొరకే జరిగింది, దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ మనసు నీకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. అందరికీ మనసు ఉంటుందా? ఉండదు. రైట్. యు నో దట్ పాల్ డిడ్ నాట్ హ్యావ్ దిస్ గిఫ్ట్. పాల్ కుడ్ నాట్ షో మర్సీ. అపోస్తులైన పౌలుకి అన్ని వరాలు ఉన్నాయా? లేవు. 3 or 4 gifts he had. I will speak about Paul and his gifts one day. Okay? Right. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఏమిటి? దేవాని నామములో స్వస్థతలు చేసిన, దేవాని నామములో దెయ్యములు ఎల్లగొట్టిన, దేవాని నామములో ఇది చేసిన, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే అది నా ప్రేమతో నువ్వు చేయలేదు. ఈరోజు చాలామంది చేస్తున్నారు, కానీ మహిమ దేవునికి ఇవ్వటం లేదు. మహిమ దేవునికి ఇవ్వటం లేదు. రండి ఈ సంఘానికి వస్తే, ఇక్కడికి వస్తే, ఇక్కడికి కాదు, దేవుని దగ్గరికి వెళ్తే నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక. దేవుడు కొంతమందికి మనం ప్రార్థించినప్పుడు స్వస్థతని ఎందుకు ఇస్తాడో తెలుసా? తన విశ్వాసమే బలపరచబడటం కాదు, తన కుటుంబము కూడా రక్షణలోకి రావటానికి దేవుడు వారి జీవితంలో కార్యము చేస్తాడు. God does a miracle for his family and him to be saved. అర్థమవుతుందా మీకు? రైట్, చదువున్నాను. చెడ్డదానిని అసహించుకొని, ఏమిటంట? చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చెడ్డదానిని ఏం చేయాలి? యవనస్తులు ఉంటారే, ఎక్కువ దేని గురించి మాట్లాడతాం మనం? చెప్పాలి. మీరు నాకు తెలిసి ఎవరో ఒకరిని ఫాలో అవుతూ ఉంటారులే సినిమాల్లో. సినిమాలు చూస్తారు కదా, భలే చేసాడు రా, భలే ఫైట్ చేశాడు, ఏం నరికిండ్రా బాబు. చెడ్డదానిని దేవుడు అసహించమంటున్నాడు. అరే వాళ్ళు తాగి యాక్టింగ్ చేసినారా, బాబా నిజంగా చేసినట్టుగా ఉన్నది. చెడుతనమని మీకు అర్థమవుతుందా నాన్న? అసహించమంటున్నాడు దేవుడు. మీ నోటిలో దాని ఊసు కూడా రానియకుండా అంత పరిశుద్ధంగా జీవించమంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎందుకు రక్షించాడు? తిరిగి మరలా పాపము చేయటానికి. లైసెన్స్ దొరికిందని మీరు పాపం చేయమన్నా కాదు కదా. చూడు ఏమంటున్నాడు. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవారై
ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత విషయములో ఏమిటంట? ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఉన్నదా ఈ మనసు మీలో? సంఘములో ఉన్నదా ఇలాంటి మనసు? అమ్మ, అందరినీ ప్రేమించాలి మనం. పగ ప్రతీకారము ఎవరిది? మరి మీరెందుకు పగ ప్రతీకారము కోరుచున్నారు? చదువునా? ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై, నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఏమిటంట? నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఏడవకండి. దేవా, ఎందుకు ప్రభువా ఎంత ఆలస్యం చేస్తావు, ఎందుకు ఇట్లా చేస్తావు, ఎందుకు? నీ నిరీక్షణలో నీవు సంతోషించు అంటున్నాడు. శ్రమయందు ఓర్పు గలవారై, నేను ఎప్పుడు అంటూ ఉంటాను మీకు, శ్రమ కలుగుట నాకు మేలాయను అని మనం చెప్పే విధముగా మనం ఉండాలి. ఇంకా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన యందు అమ్మాయిలకు ఉంటుంది పట్టుదల, అమ్మాయిల మీద, ప్రార్థనల మీద మాత్రం ఉండదు. ఉదయం నుండి రాత్రి వరకు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ బస్ స్టాప్కి వెళ్తే ఆ బస్ స్టాప్ దగ్గర కాయటమే. అరే చూసిందిరా, ఎంత పట్టుదలతో, ఎంత తీవ్రతతో పాపం ప్రయాసపడుతుంటారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి, ప్రార్థన విషయానికి వచ్చేసరికి, ఆత్మీయ విషయానికి వచ్చేసరికి తీవ్రత లేదు, పట్టుదల లేదు. పనికి మాలిన పనులకి అన్నిటికీ క్రైస్తవులకి పట్టుదల ఉంటుంది, కానీ పనికొచ్చే పనులకి మాత్రం చెప్పాలి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరములో. అందుకని మనం ఏమి సాంప్రదాయము ప్రారంభించాము? మన ఆనవాయితీ ఏమిటి? సంఘంలో ప్రతి నెల మొదటి ఆదివారం నాడు వట్టి చేతులతో కాకుండా మీకు చేతనంత సహాయము, ఉప్పు, బియ్యము, పప్పు, ధాన్యము, నూనె ఏదైతే మీరు తీసుకురాగలుగుతో తీసుకురండి. మనము సంఘములో లేని వారికి దానిని అందిద్దాము. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. మిమ్మల్ని నీ సంగతి చెప్తా, ఏమిటి నాకే ఇలా చేస్తావా, నన్నే ఇన్నేసి మాటలు అంటావు, నీ నిన్ను మాత్రం నేను వదలరోయ్ అని అనమన్నాడు దేవుడు. ఏమన్నాడు? మీరేం చేస్తున్నారు? హలో పోలీస్ స్టేషన్, లేనివి కూడా పాపం భార్యల భర్తల మీద మోపేస్తూ ఉంటారు. నిన్ను హింసించువాడుని దీవించుడి. వెళ్తారు, లాయర్ దగ్గరికి వెళ్తాడు, డౌరీ హెరాస్మెంట్ పెట్టేసాయి, ఏం పర్వాలేదు నేను చూసుకుంటా కోర్టులో, నీ ప్రాణాలు తీయాలనుకున్నాడు, పెట్టేసాయి అన్నీ. కానీ ప్రార్థన చేసే మనసు మాత్రం ఉండటం లేదు ఈరోజు స్త్రీలకి. ఎంత దౌర్భాగ్యం! అంటే దేవుడు అంత చేతకాని వాడు అయిపోయాడు మన దృష్టిలో. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమీ చెయ్యలేడు కాబట్టి మనం మనుషులు, అన్యుల దగ్గరికి వెళుతున్నాం సహాయం కోరటానికి. నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక. చదువు నాన్న. దీవించుడి గాని శపింపవద్దు. దీవించుడి గాని శపింపవద్దు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఇదే అన్నాడు. ధన్యతల్లో ఏమన్నాడు? దీవించమన్నాడు. ఎవరిని? మిమ్మల్ని హింసించు వారిని, మిమ్మల్ని దూషించు వారిని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిని. 5:44 చూడు. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు. జాగ్రత్తగా వినండి. నేను చెప్పుతున్నది ఏమనగా, పరలోకములో మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఏ భేదము లేదు, ఏ భేదము
లేదు. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక రానన్న. సంతోషించు వారితో సంతోషించుడి. ఏమిటంట? ఎవడైనా బాగుపడితే ఏడవకండి, సంతోషించండి. దేవా నీకు స్తోత్రము ప్రభా, తన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చినందుకు, తనని వర్ధిలించినందుకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నదండి ఈ మనసు అంత పీత బుద్ధలేమన్నది కదా కదా. అది పైకి ఎక్కుతూ ఉంటే వెనకాల ఉన్న పీత ఏం చేస్తుంది? ఏడ్చు వారితో ఏడువుడి. ఏడ్చేటప్పుడు నవ్వకండి, నీకు బాగా అయింది, ఇలానే జరగాలి అని దేవుడు అనటం లేదండి. ఏమంటున్నాడు? సంతోషించేవారు సంతోషములో మీరు పాల్గొనండి, ఏడ్చేవారితో కలిసి ఏడవండి, వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. ఒకరితోనొకడు మనస్సుండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. దేని యందు? దురాశ దుఃఖమునకు. ఉన్నదానితో తృప్తిగా ఉంటే దేవుడు తప్పకుండా అధికముగా ఇస్తాడు. ఉన్నదానితోనే తృప్తిగా ఉండి దేవునికి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించలేకపోతే ఎక్కువ ఇస్తే చెల్లిస్తామా మనం? చెప్పండి. చదువునానా? మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కీడుకి ప్రతి కీడు ఎవ్వరికి చేసేమా లేదా? ఇన్ని పెట్టుకొని దేవుడు మనల్ని బాగు చేయమంటే ఎందుకు బాగు చేయాలి? మీరే చెప్పండి. ఇంత కీడు మన మధ్యలో పెట్టుకొని దేవుడు మనల్ని బాగు చేయమంటే ఎందుకు బాగు చేయాలి? ఇంకా ఎక్కువ కీడు చేయటానికి బాగు చేయమంటున్నావా? శ్రమలను నేను మహా ఆనందముగా ఎంచుచున్నాను, దేవునికి స్తోత్రము. చదువునానా? మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. ఏమిటంట? శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. అందరితో సమాధానము కలిగి ఉండగలుగుతామంటే అది అసాధ్యము. కానీ ఉండగలిగే అవకాశం ఉంటే ఉండండి. ఉన్నదానిని ఇంకా పాడు చెయ్యకండి. అవకాశం ఎక్కడైతే ఉంటుందో సమాధాన పడటానికి సమాధాన పడండి, దానిని పాడు చేయకండి. అర్థమవుతుందా మీకు? మనం ఎంత ప్రయత్నించినా కొంతమంది మూర్ఖులు మారరు. అర్థమవుతుంది కదా? కానీ కొంతమందితో నువ్వు సమాధాన పడటానికి వెళ్ళినప్పుడు సమాధాన పడటానికి వారు కూడా ఇష్టపడతారు. అందరితో సమాధానము పడగలుగుతామంటే నాకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా ప్రభువా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన దీప్తి బోరా గారిని తన కుటుంబాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు ప్రభు. నాయన ఈ దినము కార్యక్రమం స్పాన్సర్ చేసినందుకు తండ్రి నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి తండ్రి. బిడ్డల్ని బహుగా దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. కృపాక్షేమములతో తనను తన కుటుంబాన్ని మీరు నడిపించి ముందున్న సంవత్సరం అంతయు నాయన తండ్రి నాయన నీ యొక్క రెక్కల కింద భద్రపరిచి సమాధానము సంతోషము సమృద్ధిలో నడిపించి ప్రభా, ప్రతి కీడు నుండి తప్పించి దుష్టుడు శోధింపకుండా ప్రభా నీ దూతలకి ఆజ్ఞాపించి కావలిగా నిలబెట్టి ప్రభా నాయన సమృద్ధిలో వారందరినీ సమాధానంలో వారందరినీ నడిపించమని ప్రభా వేడుకుంటూ వారు చేసిన సహాయాన్ని మరొక్కసారి మీరు జ్ఞాపకము చేసుకొని దీప్తి బోర చేతి పనిని వారి కుటుంబాన్ని చేస్తున్న పనిని నాయన ప్రభా 30 60 100 ఆశీర్వదించి ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.